ఓం నమో భగవతే శ్రీరమణ. మానవుని ఈ జీవితం బుద్బుదప్రాయము. ఆ బుడగ ఎప్పుడు చితికి పోతుందో ఎవరికీ తెలియదు. అయినా తాను ఈ మాయలో శాశ్వతంగా ఉంటానని ఎన్నో రకాల కర్మలు ఆచరిస్తూ బంధంలో చిక్కుకోవడానికా తనకు తెలియకుండానే ప్రవర్తిస్తారు. గతంలో చెప్పుకున్నట్లు, నేనంటే ఈ పాంచభౌతిక దేహమని గట్టిగా నమ్ముతూ బంధాలను పెంచుకుంటూ ఆలోచనల వలయంలో పూర్తిగా చిక్కుకుని ఉంటారు. తమ ఆలోచనే తమకు బంధము కూర్చుంటుంది. ఉన్న 24 గంటలలో 3 దేహాలని మార్చుకుంటూ తాను తెచ్చుకున్న వాసనా ప్రభావము చేత ఆత్మ జ్ఞానం ఒకటున్నదని తెలియక సంసారమనే సుడిగుండంలో చిక్కుకుని నాది నాది అంటూ కలవరిస్తూ కాలం గడుపుతూ ఈ అనిత్యమైన దృశ్యాలను సత్యంగా భావిస్తూ క్షణ క్షణానికి తనకు తాను బంధించుకుంటూ చిక్కుకు పోతూ ఉంటావు. అసలు నీవు ఈ నశించిపోయే దేహం కాదని గుర్తించటానికి వెనకాడతారు. పుట్టుక లేదు మరణము లేదని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునితో చెప్పినా కాని రాజలోకాలు లేవని నొక్కి పలికినాగాని తాను తెచ్చుకున్న కోరికల వలయంలో పూర్తిగా చిక్కుకుని ఉంటారు జనులందరూ. అందరికీ తెలుసు తాము చూస్తున్న ఈ సంసారము జగత్తు కనపడి పోయిందని అనిత్యమని తెలుసు. అయినా నిత్య సత్యం అన్న భావన విశేషంగా ఉంటుంది. ఇక్కడ ఏదో సాధించాలని, పేరు ప్రఖ్యాతులు గడించాలని, ధనం వెంట పరుగెడుతూ ఆశా పిశాచం పీడించి ఉన్నా దానిని గుర్తించక, ఇంకా కావాలి, ఎంతో కావాలి అనుకుంటూ నిత్య అసంతృప్తితో జీవిత కాలం గడుపుతూ ఉంటారు. వారు ఈ మాయలోకి వచ్చిన పని అది కాదని, వాసనా ప్రభావమునకు లోనై ఆశా పిశాచపు కోరల్లో చిక్కుకుని కాలాన్ని వృధా చేసుకుంటూ శారీరక, మానసిక రుగ్మదాలతో తెచ్చుకున్న ఆకాస్త ప్రారబ్ధం అంతరించగానే ఎవరికీ చెప్పకుండా ఈ దేహం రాలిపోతుంది. తిరిగి పునరపి జననం పునరపి మరణం ఏర్పడుతుంది. ఒక విషయాన్ని ప్రతి ఒక్కరూ నిత్యం గుర్తు పెట్టుకోవాలి. పాయింట్: ఈ ద్వైత జ్ఞానం పూర్తిగా మానసిక ధోరణులు మాత్రమే అని, అనిత్యమని, అసత్యమని గుర్తించి తీవ్ర వైరాగ్యము అలవరచుకుని నిలిచి ఉండాలి. పాయింట్: అప్పుడు తమకు తెలియకుండానే అనుగ్రహము చేత మాత్రమే ఆత్మ జ్ఞానం ప్రకాశిస్తుంది తప్ప మరే ఇతర సాధనల వల్ల కాదు అని గ్రహించండి. మనస్సుకి పని కల్పించవద్దు. ఒకటే నేను ఉంటుంది, అది స్వయంగా ప్రకాశిస్తూ తనకు తానుగా అనంతంగా పరిధులులేక అవధులులేక నీ ఉనికిగా, సహజస్వరూపంగా, అఖండంగా నిలిచి ఈ మాయ జీవుడికి ముక్తిని ప్రసాదిస్తుంది. నిజానికి నేను పుట్టలేదని గ్రహించడమే ముక్తస్థితి. క్రొత్తగా ఏదీ రాదు. ఉన్నది ఉన్నట్లు లేనిది లేనట్లు గోచరిస్తుంది. ఆ సహజ స్థితిలో జీవుడుగాని, జగత్తుగాని, నీవనుకునే సంసారముగాని ఏ ఒక్కటి కానరాదు. ఇదంతా ఒక స్వప్న తుల్యము అని గ్రహించండి. వచ్చిన ఈ మానవ జన్మ ఉత్కృష్టమైనది, గమ్యాన్ని చేరుస్తుంది. నిద్ర లేవగానే మీ కళ్ళు ముందు కనిపించేదంతా కల అని, భ్రమజనితమని గ్రహించండి. ఈ దేహం లేకపోయినా నీకు వచ్చే నష్టం ఏమాత్రం లేదని గుర్తించండి. నిద్రాస్థితే దానికి తార్కాణం. ఈ మాయలో ఎవరూ ఎవరికీ ఏమీ కారు. సృష్టి లేదని ఉన్నాయి ఎరుక మాత్రమే సత్యము ధర్మము జ్ఞానం ప్రకాశిస్తుంది అని గ్రహించండి. మనస్సుకు పని కల్పించవద్దు. నిర్మల మనస్సును తయారు చేసుకోండి. అదే మీ సహజత్వం. శుద్ధ సత్వ మనస్సే ఆత్మ, మరేది కాదు. నీవే అదై ఉంటూ క్రొత్తగా ఏదో సాధించాలి అన్న ధోరణికి స్వస్తి చెప్పండి. కర్మలు ఆచరించండి. కర్తవి నీవు కావు. కర్మ ఫలితాల జోలికి పోవద్దు. అనుక్షణం అంతర్ముఖులై నిలిచి ఉండండి. ఈ జీవితం చాలించాక ముక్తి మోక్షం లభిస్తుందని అనుకోవద్దు. ఇప్పుడున్నదే ముక్త స్థితి. ఏదీ క్రొత్తగా రాదు అని గ్రహించండి. మౌనమే శరణ్యం. ఊరక ఉండుంటే శ్రేయస్కరము, వాంఛనీయము. ఆలోచనా రహితం మీ నిజ స్థితి. అదే అహం స్ఫురణ మాత్రమే సత్యము ధర్మము జ్ఞానంగా ప్రకాశిస్తూ ఉంటుంది అని గ్రహించండి. ఎవరు ఎవరికీ ఏదీ అందించరు. ఎవరు ఎవరికీ ఏమీ కారు. ఇంత చిన్న విషయానికి గ్రహిస్తే చాలు. శాస్త్రాల జోలికి పోవద్దు. అది తీవ్ర జాడ్యమై బంధమై వెంటాడుతుంది. ఎవరూ ఎవరినీ ఆశ్రయించ పనిలేదు. అంతర్ముఖం కండి. ఆ ఉच्चతర శక్తి ఈ సర్వాన్నీ నడిపించేది మిమ్మల్ని వదిలిపెడుతుందా? శరణాగతి కండి. అంతా అదే చూసుకుంటుంది. సంతోషం. ఆందోళన పడవద్దు. మౌనమే శరణ్యం. గురువుగారు నమస్కారం. వింటున్నా చెప్పండి. ఏం లేదు గారు, ఈ రోజు మీరు పెట్టారే మానవుని జీవితం బుద్బుద ప్రాయం, ఆ బుడగ ఎప్పుడు చితికిపోతుందో ఎవరికి తెలియదు. అంతేనా? అయినా
నాకేమనిపించిందంటే గురుగారు ఇది పురస్కరించుకొని ఉమ్, రోజు పొద్దున మధ్యాహ్నము సాయంత్రం వీలైతే ఇంకొక 2 సార్లు ఎక్కువ సార్లు పారాయణం చేస్తూ ఉంటే ఇంకా అందులో ఉంటే చాలదా అనిపించింది గురుగారు. మొత్తం సర్వం ఉంది అందులో. తప్పకుండా నాయన. అసలు ఇవాళ మెసేజ్ ఆ, సుమారు తెల్లవారుజామున పెట్టాను ఇది. ఆ, అవును గురుగారు. దీనికి ఒక ఆడియో క్లిప్ కూడా మా అమ్మాయిని తయారు చేయమని చెప్పా. ఆహా, ఎందుకంటే తెలుగు రాని వాళ్ళు ఉంటారు చాలా మంది, అవును చదవలేని వాళ్ళు ఉంటారు. అవును అవును. ఇది మహర్షి వాక్ అయినా ఎవరు చెప్పినా సత్యం అంతవరకే ఉంటుంది. ఉమ్, దాన్ని గ్రహిస్తే కర్మలు బంధాలు నీకు అడ్డు రావు నాయన. అవును గురు. ఇదంతా కూడా కర్పూరం హరించుకున్నట్టు హరించిపోతుంది మొత్తం, ఉమ్, ఏది ఉండదు. అవును. చూసేవాడు చూడబడేది కూడా అదృశ్యమైపోతుంది. ఉమ్, కాబట్టి ఒక ఎసెన్స్ అనేది ఈ రోజున దీంట్లో పెట్టడం జరిగింది. అవును గురుగారు. చాలా నాకు అదే అనిపించింది. ఇంకా ఏ శాస్త్రం ఏది దీన్ని రోజు మరణమో పునశ్చరణమో అది ఒక పారాయణ లాగా పెట్టుకుంటే దాంట్లో ఉండిపోతే అది ఎంతో గొప్పగా ఉంటుంది. అంటే మనకి ఈ గుర్తు లేకపోవడం వల్లనే కదా గురుగారు మనం అందులో ఆవేశంలో పడిపోయేది. అంతేగా మరి. ఆ గుర్తు కనుక ఈ విధంగా తెచ్చుకుంటే అది చివరికి అభ్యాసం అవుతుందేమో అనే ఆలోచన వచ్చింది గురుగారు. కాబట్టి అటువంటి భావన కలిగి ఉన్నప్పటికీ భావన రావు ఇంకా. అది గురుగారు. అదే ఇప్పుడు ఇది అసత్యం అన్న భావన కలిగినప్పుడు పరిగెత్తవు దాని గురించి. పరిగెత్తను, ఆందోళన ఉండదు, ఎక్కడ అసలు ఏ సమస్య ఏది ఉండదు కదా. ఎంత ఇంకో నాయన ఇంకా చాలా చెప్పొచ్చు, టైం సరిపోవద్దు. అవును గురు. వెళ్ళలేరు ఎక్కువసేపు. అవును గురు. ఇంకోటి ఏంటంటే తాను ఆత్మ అయి ఉంటూ దేహాత్మ బుద్ధితో ఈ మాయలో చరిస్తూ ఉంటాడు ఈ సత్యం అనుకుంటూ. అందుకని ఇద్దరు లేవంగానే ఇది అసత్యం అసత్యం, ఇది ఒక బ్రహ్మజనితం, ఇది ఒక స్వప్నం. కర్మలు ఆచరించు, కర్మలు నిన్ను బంధించవు. అసలు కర్త అనుకుంటే బంధించినట్లుగా అనిపిస్తుంది. నిజానికి నీ ఆలోచనే నీకు బంధమై కూర్చుంటుంది. నీ ఆలోచన రహితమే నీకు స్వర్గాన్ని సుఖాన్ని అందిస్తుంది అనుగ్రహం చేత. అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది నాయన. అవును గురుగారు. కొద్దిసేపు అంటే ధ్యానంలో కూర్చొని లేదంటే నిద్రపోయి లేస్తేనే ఒక విధమైన ప్రశాంతతను మనం అనుభవం చెందుతాం గురుగారు. అది కేవలం ఆలోచన లేదు కాబట్టి కదా. కాబట్టి ఈ జాగ్రత్త అవస్థలో కూడా ఆలోచించకుండా ఆలోచన లేకుండా నిలిచి ఉండటం అలవాటు చేసుకుంటే కర్మలు సాగిపోతూనే ఉంటాయి. కర్మలు ఆగవు. మనం ఎందరినో చూస్తూ ఉంటాం, నెత్తి మీద మూట పెట్టుకుని నడిచిపోతూ ఉంటారు పడకుండా. నెత్తి మీద మూట అలాగే ఉంటుంది, కర్మలు చేస్తూ పోతాడు. ఇక్కడ కూడా ఏ కారణము చేత మానవ జన్మ వచ్చిందో ఎవరికి తెలియదు. కానీ ఒక్క మానవ జన్మలోనే సత్యాన్ని అనుభూతికి తీసుకువచ్చే అవకాశం ఉంది. మిగిలిన చోట కూడా ఉండొచ్చు, అవి ఎక్స్ప్రెస్ చేయలేవు కాబట్టి మనకి తెలియదు. ఏమైనా కనుక దీనికి కావాల్సిందంటూ శాస్త్రంతో పని లేదు, కర్మలతో పని లేదు, ఎక్కడికో పోవాల్సిన పని లేదు, ఎవరినో దర్శించాల్సిన పని లేదు, ఎవరు ఎవరికి ఏం కారు, ఎవరెవరికి ఏది ఇవ్వరు కూడా. సంసారంలో ఎందరో కనిపిస్తారు, నీవు ఆలోచనతో బంధించుకుంటావు వాళ్ళందరినీ. బంధించుకోవడమే కాకుండా ఎంత ఆవేశానికి గురైపోయి అసలు నానా బీభత్సం అక్కడే ఏర్పడుతుంది. అంతేగా మరి. కాబట్టి నీకు శత్రువులు ఎవరో కాదు, నీ ఆలోచనే. ఆలోచన లేకపోతే సర్వము బ్రహ్మమయంగా కనపడుతుంది. అనుగ్రహం ఎప్పుడు వస్తుందా అనుకోబాకు. అసలు ఉన్నదే అనుగ్రహం, ఉన్నదే ఎరుక. అది కూడా చెప్పారుగా ఇందులోనే. ఏది కొత్తగా రాదు నాయన, ఇది నా అనుభవమే చెబుతున్నా. నాకు ఏ శాస్త్రమో తెలియదు, అసలు చదువుకోలేదు.
నాకు ఏది అసలు వాడి జోలికే పోను అసలు నేను. ఏది చదువుకోలేదు గురుగారు. అది అసలు విద్య చదువుకున్నారు ఇంకా. ఇక్కడ చదవటం కాదు విద్య బ్రహ్మ విద్యనే నాయన, అది దానంతటదే వస్తుంది. ఎందుకు వస్తుంది? దానికి ఒక కారణం ఉంది. ఈ మాట కూడా మహర్షిని అడిగారు ఒక సందర్భంలో. ఎందుకు ఎక్కడ ఎవరికి ప్రకాశిస్తుందో తెలుసా? ఆ ప్రకాశిస్తే తన సృష్టిని కూడా తనలాగా మారుస్తుందని పాయింట్ అది. త్రిపుర రహస్యంలో దత్తాత్రేయులు వారు ఇదే విషయాన్ని హైలైట్ చేస్తాడు. ఎందుకు జ్ఞానులంటూ ఈ మాయలో కనిపిస్తారంటే సర్వ సృష్టిని కూడా తనలాగా తయారు చేస్తాడు. పాయింట్ అది. సృష్టికి తనకి భేదం లేదని, తాను ఎరుకేనని, అంతా అదేనని. జ్ఞాని వల్ల లాభం ఏంటని అడిగారు మహర్షిని. అది అత్యుత్తమైనటువంటి యొక్క సేవ జరుగుతుందన్నాడు అక్కడ. ఎవరెవరిని మార్చక్కల్లా, అందరినీ మార్చేది ఆ ఉచిత శక్తి, అదే అహం స్మరణ. కాబట్టి ప్రశాంతమైన చిత్తముతో నీవు తెచ్చుకున్నటువంటి ప్రారంధాన్ని అనుభవిస్తూ కూడా, మహర్షి అక్కడికి పరిగెత్తిపోలే, కర్మలు చేస్తూ అక్కడే ఉన్నాడు. సత్యము తెలిసిన తర్వాత కూడా కర్మలు చేస్తూ పోయాడు. 1950 దాకా శంకరులు అలాగే తిరిగారు. వారికి తెలియకనా? ఎందుకని ఇతరుల కోసం అంతా తాపత్రయపడటం? హాయిగా వచ్చాడు, ముక్కు మూసు కూర్చోవచ్చుగా. అంతేగా, కానీ అలా చేయలేదు. ఎందుకని? ఈ మాయలో కనిపించేది ప్రతిదీ కూడా ఆ భగవత్ స్వరూపమే అని. అది ఆ విషయాన్ని మనం గ్రహించాలి. కాబట్టి నిద్ర లేవంగానే ఇది మనస్సులో ఉంటే చాలు. నిజానికి కర్మలు ఏది బంధించదు, నువ్వు నాది అనుకుంటేనే తప్ప. తీరా చూస్తే నాది అనుకునేవాళ్ళు లేడు అసలు. ఇది నా అనుభవమే చెప్తున్నా అక్కడ మాటల రూపేణ. ఇది మీరు చెప్పేదంతా అనుభవపూర్వకమైంది. లేకపోతే ఒక ప్రశ్నకు ఇంకొక ప్రశ్నకు కోయిన్సైడ్ కాదు గురుగారు. లేకుంటే చెప్పాలంటే అధ్యయనం చేస్తే వచ్చేది కాదు. కాదు 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 అసలు మనస్సుకి అందదు, బుద్ధికి అందదు, అసలు ఏ ప్రక్రియకి అందదు. చాలా విచిత్రంగా ఉంటుంది నాయన సత్యం అనేది. అసలు ఉన్నట్టుగా మనం ఉండగలిగితే, ఆ స్థితిలో ఉండగలిగితే అంత ఎంత తేలిక, ఎంత హాయి అనిపిస్తుంది. ఉన్నావు ఆల్రెడీ. కాకపోతే ఆలోచనల వల్ల, బంధం వల్ల, సృష్టి సత్యం అనుకోవటం వల్ల దృశ్యాల వెంట పరిగెడుతుంటాడు, ఒక కళ్ళలో పరిగెత్తినట్టు. నేను అంటే మన ఈ సాంగత్యం విన్న దగ్గర నుంచి చూస్తున్నా, కొందరు భక్తులు కొందరు చేసే వ్యవహారాలను చూస్తే వాళ్ళు ఎంత కష్టాన్ని, భారాన్ని నెత్తి మీద వేసుకొని తిరుగుతున్నారు అనిపిస్తుంది గురుగారు. అంతేగా మరి. అసలు అందులో ఎక్కడన్నా ప్రశాంత్, అంత చికాకు వ్యవహారము మీద వేసుకొని మొత్తం ఎంత కష్టపడుతున్నాడు అనే ఒక భావన కలుగుతుంది నాకు. అసలు సాధించేది ఒకటి నాయన, స్వరూప జ్ఞానం సాధించేది కాదు అని గుర్తించాలి. ఏదో వస్తుంది, ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, అటు తిరగాలి, ఇటు తిరగాలి. ఎవరో మనకు తలకెత్తుతారు, ఎవ్వరు ఎత్తరు. నీవెంత అసత్యమో వాళ్ళు అంతే అసత్యం. కాబట్టి అవును కదా, ఎవరు ఎన్ని చెప్పినా అన్ని సైన్ బోర్డ్స్ మాత్రమే, సూచనలు. అవి కూడా సరిగా ఉండవు, వాళ్ళ సంస్కారాన్ని బట్టి చెబుతూ ఉంటారు. అవును. లేకపోతే గురుగారు, ఒకరికి ఒక విధంగా, ఇంకొకరికి ఇంకొక విధంగా, ఇంకొక విధంగా నానా రకాలైనటువంటి
ఆలోచనలు, వారి యొక్క వృత్తుల యొక్క దీన్ని బట్టి జీవితం అది నడుస్తుంది. సంగతి. ఉమ్, ఇప్పుడు వాళ్ళ అభిరుచిని బట్టి మాట్లాడుతూ ఉంటారు. ఉమ్. వాళ్ళ వాసనలను బట్టి, లేకపోతే వాడికి That's all. నాకు వాడు మాట్లాడేది నాకెంత విడ్డూరమో నా స్థితి వాడికి అంతే విడ్డూరంగా ఉంది అంటే అంతేగా అది మరి. కేవలం వాసనలు, ఆలోచనల విధానమే కదా. కాబట్టి ఉమ్, ఏ ఒక్కళ్ళు ఇంకోళ్ళతో కంపేర్ ఉండదు. లోకో భిన్న రుచి, అవును గురు, భిన్నమైన రుచులతో కూడుకుని ఉంటారు. అవును గురు. భిన్న దృక్పథాలు, భిన్న ఆశయాలు, భిన్న కోరికలు, భిన్న బంధాలు. ఒకటి కాదు ఎన్నైనా. అవును గురుగారు, మీరు అన్నట్టు. కనుక ఈ భిన్నత్వంలోనే ఏకత్వం అనుగ్రహం చేత వస్తుంది. ఉమ్, భిన్నం అభిన్నమై కూర్చుంటుంది దాని యొక్క శక్తి వల్ల. అవును, శక్తి వల్ల. సో భేదం అనేది లేదని, తాను ఎంత సత్యమో తాను చూస్తున్నటువంటి చరాచర సృష్టి కూడా అంతే అసత్యం. ఉమ్, సత్యము జ్ఞానం మాత్రమే అని అది రివీల్ చేస్తుంది తనకు తానుగా. ఉమ్, జీవుడికి చెప్పదు. అవును. జీవుణ్ణి ఈ మాయావిని అట్టి పెట్టి చెప్పదు, మట్టు పెట్టి చెబుతుంది. అవును. ఆ మట్టు పెట్టల్లో కూడా అయ్యో నా భార్య ఏది, నా పిల్లలేది, నా దేహం కనపట్టలేదని దుఃఖించేవాడు ఉండడు. ఉమ్, ఉమ్, ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇట్ ఈస్ ఎ ప్లెజెంట్ మ్యాసకరింగ్. అవును. చాలా ప్లెజెంట్ గా ఉంటుంది. కాసంతసేపు ఈ యొక్క సంభాషణ దీంట్లో ఉండడం వల్లనే ఎంతో తేలికను సంతోషంగా ఉంది. అది అనుభవంలో ఉన్నప్పుడు అది ఇంకెంత ఉంటుందో చెప్పడానికి ఎలాగలేదు. అంతేగా మరి. అదే సంతోషం గురుగారు. చాలా సంతోషం నాయన. మీ బ్రేక్ఫాస్ట్ మీది అంతా ఎప్పుడో తెలియదు, కానీ మేము ఎప్పుడు ఫోన్ చేసినా మీరు రెడీగా. బ్రేకులు ఫాస్టులు ఉండవు. అది సాగిపోతూనే ఉంటుంది. నా జీవన శైలి ఎలాంటిదో ఒకసారి రావాలి గురుగారు మీ దగ్గరికి వచ్చి తప్పకుండా కూర్చోవాలి. మీ అనుకూలాన్ని బట్టి. ఓకే, వస్తే గురు. ఉంటానాయన. శుభం. థ్యాంక్ యూ. శుభం. అమ్మా ప్రసన్న, సూర్యుణ్ణి అగ్గిపుల్లతో వెతికినట్లుగా ఉంటుంది. ఓ చిన్న దీపం వెలిగించావు, ఆ దీపంతో సూర్యుని చూడటానికి బయలుదేరుతున్నావు. అది ఎలా ఉంటుంది? అది సూర్యుడే ప్రకాశమైనప్పుడు మరి ఈ పని చెయ్యొచ్చునా? లేదు కదా. అదే ఇక్కడ చెబుతున్నారు, ఏ లైట్ బిఫోర్ సన్. సూర్యుడి ఎదుట ఒక దివిటి వెలిగించి నేను సూర్యుడిని చూస్తాను అంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. సూర్యుడే ప్రకాశము, ఆ ప్రకాశంలో సర్వ సృష్టిని కూడా చూచేటట్టు చేస్తున్నాడు కదా. కనుక నీవు ఇక్కడికి వచ్చి మహర్షి ఎదుట ధ్యానం చేస్తామంటావేంది? పెద్ద డివోటీలాగా. అంటే నీవేదో దాన్ని తెలుసుకుంటానని బయలుదేరుతున్నావేంటి? అది ఎలా కుదురుతుంది? నువ్వేమన్నా భక్తుడివా అంటూ హెచ్చరించారు కావ్యకంఠ గణపతి ముని గారు. ఏమా, ఇది ఒకసారి నిదానంగా చదివితే నీకే అర్థం అవుతుంది. వాట్ ఈజ్ ఇట్ when the sun is shining there? సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటే రమణ మహర్షి ఆత్మలా ప్రకాశిస్తూ ఉంటే, అటువంటి ఆత్మజ్ఞానాన్ని నీ హృదయంలోకి తీసుకోకుండా నీవేదో విడిగా దీపం వెలిగిస్తానంటావేంటి? దాని ఎదుట, సూర్యుడి ఎదుట దీపకాంతి ఎందుకైనా పనికొస్తుందా? ఆలోచించు. కనుక నీవేదో పెద్ద భక్తుడి కింద ఎందుకీ పనిచేస్తావు అంటూ మహర్షి ఎదుట ధ్యానం చేయటం, ఏదో చెయ్యటం అనేది ఆయన అంగీకరించలేదని అర్థం.
ఓకే, ఇంకేమన్నా అనుమానం ఉంటే అడుగు. మంచిది, మౌనమే శరణ్యం. అయ్యా చంద్రహాసన్ గారు, మీకు వచ్చినటువంటి యొక్క ప్రశ్నలు అందరికీ అలాగే ఉంటుంది. ముఖ్యంగా దేహాత్మ బుద్ధి జనించి ఈ దేహమే తాను అనుకున్నటువంటి ఈ మాయా జీవుడు జగత్తుని, సంసారాన్ని, బంధాలని, కష్ట సుఖాలని తాను తెచ్చుకున్న పిడికడ ప్రారంభంలో ఏదైతే ఉందో దాన్ని మాత్రమే అనుభవిస్తూ ఉంటాడు. ఓకే, జీవాత్మ అనుకుంటున్నావు కాబట్టి, అంటే నేనంటే దేహం అనుకుంటున్నారు కాబట్టి ఒక సృష్టికర్త ఉండాలి, పరమాత్మని భావిస్తున్నారు. పరమాత్మ అనే పదం కూడా ఒక భావన. దేహాత్మ బుద్ధి ఏ విధంగా అయితే ఆలోచన, నేనంటే దేహం అన్న ఆలోచన, పరమాత్మ ఉన్నాడు అనేది కూడా ఒక ఆలోచన. ఇక్కడ గ్రహించవలసింది, మీరు అడుగుతున్నది జీవాత్మ పరమాత్మ అసలు ఉన్నాయా అని. లేవు. ఎందుకని? దేహాత్మ బుద్ధి కలిగినప్పుడు మాత్రమే జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు ఏర్పడుతున్నాయి. ఈ స్థూల దేహానికి, స్థూల జగత్తును చూస్తూ ఒక సృష్టికర్త ఉన్నాడని భావిస్తున్నారు. కాబట్టి ఆ సృష్టికర్తని పరమాత్మగా తీసుకున్నారు. అయితే ఇక్కడ ఇవన్నీ భావనలే కాబట్టి, ఇవన్నీ కలే కాబట్టి, ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు మూడు కూడా అహంకారానికి సంబంధించి, వ్యక్తిత్వానికి సంబంధించి మూడు దేహాలను మార్చుకుంటూ మూడు లోకాలను చూస్తుంది కాబట్టి ఈ మూడు అసత్యాలే. కాబట్టి జీవుడే లేనప్పుడు పరమాత్మ ఎక్కడ, సృష్టి ఎక్కడ చెప్పండి? అందుకని జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు ఒకేసారి ఉత్పన్నమవుతున్నాయి, ఒకేసారి అంతరించిపోతున్నాయి. ఓకే, ఇక్కడ దేహాత్మ బుద్ధి కలగటం, ఒక పిడికెడు ప్రారంభంతో ఇక్కడికి రావటము, ఆ కర్మ ప్రకారంగా నీవు నడుచుకోవటము, సుఖ దుఃఖాలు అనుభవించటము, ఇంద్రియాలకు భోగి అవ్వటము, నాది నాది అంటూ పునరపి మరణం, పునరపి చరణము. కృష్ణ పరమాత్మ గీతలో ఏమని చెప్పాడు? జాతస్య మరణం ధ్రువం, పుట్టిన దానికి మరణము తప్పదు, మరణించింది తిరిగి పుట్టక తప్పదు, ఇది అనివార్యం అన్నారు పైగా. కాబట్టి ఈ ప్రారంభ కర్మ ఆచరిస్తూ పోతూ ఉంటారు. అది నీ సహజత్వాన్ని చారనివ్వదు, మాయలోనే ఉంటుంది. సర్వానికి ఆధారం ఆత్మే, కానీ ఆత్మ ప్రకాశానికి ఈ కర్మలు కానీ, ప్రారంధము కానీ, కర్తృత్వము కానీ ఎందుకు పనికి రాదు, అది కుదరదు. పైగా ఎలా నడుచుకోవాలని అడుగుతున్నారు. ఇప్పుడు గతంలో చెప్పినట్టు మీతో కలిపి నీవు చూస్తున్నది అసత్యమని భావించు, కర్తవి నీవు కాదని భావించు. నీవు దేహము లేకనే ఉన్నావని భావించు. ప్రత్యేకించి నీవు నడుచుకోవటానికంటూ ఏదీ లేదు. జ్ఞానికైనా అజ్ఞానికైనా కర్మ ప్రభావము దేహం ఉన్నంత వరకు అదే నడిపిస్తూ ఉంటుంది. ఎప్పుడేం జరగాలి, ఏది రావాలి, ఏది పోవాలి అనేది ప్రతి ఒక్కరి ప్రారంభ కర్మలో ఆల్రెడీ ఉంటుంది. దాని ప్రకారమే వారికి ఆలోచనలు రావటం, కర్మలు ఆచరించడం,
కర్మ ఫలితాలు పొందటం జరుగుతూ ఉంటుంది. కనుక మీకు వేరే ఆప్షన్ లేదు. కర్మలో ఉన్నదే మీరు ఆచరిస్తారు. సరే, నేనేదో ఒక విషయం చెప్పాను అనుకోండి, అది కూడా మీ కర్మలో ఉంటేనే ఆచరిస్తారు. వినటం కూడా కర్మే కదా, వింటారు. కానీ మీరు ఆచరించలేరు. ఎందుకని? శ్రవణం చేసినంత మాత్రాన ఈ జీవుడు ప్రారంభ కర్మలో ఉంటేనే తప్ప అటువైపుకు పోడు. విచారించు అన్నారనుకో మహర్షుల వారు, నేనెవరనేది అందరూ చూడటానికి వచ్చిన మహర్షుల వారిని వారు ఎందుకు విచారం చేయలేకపోతున్నారు? వారి ప్రారంభ కర్మలో లేదు కాబట్టి. వారి ప్రారంభ కర్మలో ఏముంది ఎవరికీ తెలియదు. మీ ఆలోచనలు ఏ రూపేణ ఎటు తీసుకెళ్తాయో ఎవరికీ తెలియదు. బంధంలోకి తీసుకెళ్ళచ్చు, బంధరహితంగా తీసుకెళ్ళచ్చు, మౌనానికి రావచ్చు. ఈ మౌనానికి రావటం కూడా ప్రారంభ కర్మలో ఉంటేనే రాగలరు. ఇక్కడ ఆత్మని ప్రకాశింప చేయగలిగింది చేసేది ఈ ప్రారంభంలో ఉండదు. దీనికి దానికి సంబంధం లేదు. మీకు ఇష్టం ఉన్నా లేకున్నా కర్మ సాగిపోతూనే ఉంటుంది, ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఎప్పుడైతే అనుగ్రహము చేత ఆ ఉच्चतर శక్తి అహంస్మరణగా ఎక్స్క్లూజివ్గా అది ఎప్పుడైతే ప్రకాశిస్తుందో ఆ స్థితిలో కర్త కానీ, కర్మ కానీ, పుట్టుక కానీ, మరణము కానీ, బంధాలు కానీ, సంసారము కానీ, జగత్తు కానీ, నువ్వు అనుకునే పరమాత్మ కానీ అందరూ అన్నీ అదృశ్యమైపోతాయి నాయన. ఆ తర్వాత కూడా అది కనపడుతూనే ఉంటుంది కానీ దాని ప్రభావం ఉండదు. ఇప్పుడు వాసనా ప్రభావం తీవ్రంగా ఉంటుంది. సత్యము ప్రకాశించిన తర్వాత కూడా వాసనలు ఉంటాయి. వాసనలు జీరో ఎప్పటికీ కాదు. దేహం ఉన్నంత వరకు వాసనలు ఉండి తీరుతాయి. మహర్షి కూడా వాసనలు ఉన్నాయి, కష్ట సుఖాలు ఉన్నాయి. లేకపోతే 1949లో ఆ కర్మ ఎందుకు అనుభవించాలి? ఆ చేతికి క్యాన్సర్ ఎందుకు రావాలి? మహనీయుడే కదా. కాబట్టి దేహానికి ఉంటే ఉంటుంది కర్మ ప్రారంభము. ఏది అనుభవించాలో అనుభవిస్తూనే ఉంటారు. మూలము ప్రకాశించినప్పుడు అనుగ్రహం చేత కర్త తెగిపోయి ఉంటాడు, నాది అనేవాడు ఉండడు. ఆ చిచ్చడ గ్రంథి రాలిపోయి ఉంటుంది. చూస్తున్నా బంధము కలగదు, వింటున్నా వినని వాడే, తిన్నా తినని వాడే, చూచినా చూడని వాడే, నడిచినా నడవని వాడే కర్మలు ఆచరిస్తున్నట్టు చూచేవారికి కనపడినా కర్త లేని కర్మలు, వాటినే అకర్మలు అంటారు. అవి సాగిపోతూనే ఉంటాయి. కాబట్టి కర్మానుసారంగానే జ్ఞాని అజ్ఞాని ఇద్దరు నడుచుకుంటారు. కాకపోతే మూలము ప్రకాశించిన తర్వాత ఇదంతా ఆత్మలోనిదే అనుకుంటాడు. అజ్ఞాని మాత్రం నాకు ఆత్మ తెలియదు, నేనంటే దేహమేను. ఇద్దరు దేహం అంటారు, దేహము కూడా ఆత్మేనంటాడు. సత్యం ప్రకాశించినటువంటి జ్ఞాని అంత అంకాశం సర్వం కల్వింద బ్రహ్మ అలా ఉంటుంది. కాబట్టి జీవుడికి ఆప్షన్ లేదు. నీ ప్రోగ్రాములో నీ ప్రారంభంలో ఉంటేనే సత్సంగంలో వింటావు, ఆచరిస్తావు. అవన్నీ కూడా నీ ప్రోగ్రామ్స్.
కర్మానుసారంగా ఉంటుంది. ఆత్మ ప్రకాశం కర్మలో ఉండదు. ఎందుకని? వ్యక్తిగత ఆత్మానుభవాలు ఉండవు కాబట్టి అది కర్మలో ఉండదు. ఏంటైనా ఇది అర్థమైతే చాలు. మీరు చెయ్యటానికంటూ ఏది ఉండదు. కొన్ని సూచనలు ఆల్రెడీ మీకు ఇచ్చాను గతంలో కూడా. గతాన్ని స్మరించవద్దు, విస్మరించండి. భవిష్యత్తును ఊహించవద్దు. ఇది మీ ప్రోగ్రాంలో ఉంటేనే మీరు ఆచరించగలరు. వినటం కూడా ప్రారంధమే, ఆచరించడం ప్రారంధమే. నిశ్చలత్వము కూడా ప్రారంధమే, మౌనము కూడా ప్రారంధమే. కానీ అనుగ్రహము చేత హంస్మరణ ప్రకాశిస్తుంది. అక్కడ జీవుడు ఉండడు, అందుకని ప్రారంధ ప్రసక్తి లేదు. జనన మరణాలు ఉండవని ఎందుకు చెప్పారు? ప్రారంధం ఉండదు కాబట్టి. మంచిది, నిదానంగా అర్థం చేసుకోండి. మీరు చేయడానికంటూ ఏదీ లేదు. నిశ్చలంగా ఉండండి అంతవరకు. ఆ తర్వాత ఏమవుతుందనేది ఆ హయ్యర్ పవర్, ఉచ్చతర శక్తి చూసుకుంటుంది. మిమ్మల్ని ఉంచాలా, తుంచాలా, పెంచాలా అది డిసైడ్ చేస్తుంది. మీ చేతుల్లో ఏది ఉండదు. మంచిది, మౌనమే శరణ్యం. గురువు గారు ఉన్నారా అమ్మా? నేను మాట్లాడుతుంది గురువునే. నాకు అంతే. చెప్పండి. నమస్తే గురుదేవా. చెప్పు నాయన. ఏం లేదు, ఏదో సెల్లు తీసుకుంటుంటే మీరు మీరు జ్ఞాపకం వచ్చారు. మీ సత్సంగం మనసులో వచ్చేసి ఏదో ఫోన్ చేశాను. చెప్పండి. ఏం లేదు స్వామి, ఇప్పుడు రమణ మార్గంలోనే స్వామి రమణ మార్గంలోనే ఉన్నాము. అయితే ఈ అద్వైత స్థితి అనుభూతి కొద్దిగానే కలుగుతుంది, చాలాసేపు ఉండడానికి వీలైతలేదు. ఇక్కడ కనపడుతుందో చెప్పే మాట. స్వామి, అద్వైత స్థితి జీవుడికి ఉండదు. జీవుడు ఒక ఊహా వస్తువు, ఇమాజినరీ. జీవుడే లేడు. ద్వైతము అద్వైతం అన్న పదాలు వద్దు అసలు. ఆత్మ అనుగ్రహం చేతనే అది ప్రకాశిస్తుంది. అది ప్రకాశించినప్పుడు భరతనగర్ వాసులు ఉండరు, సృష్టి ఉండదు. కరెక్ట్. ఆ దివ్య ప్రకాశం ఉంటది, ఆనంద అనుభూతి ఉంటది. అది కాదు 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 నాయన. ఓకే ఓకే. ఆనందము అనుభూతి చెందేవాడు ఉండడు అక్కడ. అనుభూతి చెందేవాడు లేడు. మరి ఎవరికి? అయితే జీవుడే దేవుడైపోయి ఉంటాడు కదా. కాదు కాదు, అవటం కాదు నాయన. జీవుడు లేడు. జీవుడు లేడు కదా. అప్పుడు లయం నాయన, విని విని తొందరపడద్దు. దాంట్లో లయమైపోయినాడు కదా. లయం కూడా కాదు. భయభ్రాంతిలో పాము తాడులో కలుస్తుందా? కలవదు కదా. జీవుడు అనుకునే పరమాత్మలో కలిసే ప్రసక్తి లేదు. ఓహో, జీవుడు లేడు, పరమాత్మ లేడు, ఉన్నది ఎరుక. పరమాత్మ లేడు, జీవుడు లేడు. అప్పుడు ఆ స్థితి ఎలా ఉంటది? ఎలా ఉన్నా అది ఆత్మకే తెలుస్తుంది. నేను ఎంత చెప్పినా నీకు అర్థం కాదు. ఏమేంటే స్వామి, నాకు గురుదేవ, నాకు కొంత అనుభవమైనది మీకు ద్వారా చెప్పి ఇది ఎంతవరకు అనే విధానాన్ని క్లారిటీ తీసుకుందాం అనే ఉద్దేశంతో చాలా రోజుల నుంచి మీ దర్శనం చేసుకుందాం అనుకున్నాను. కానీ ఈ కొంచెం నొప్పులు ఎక్కువైనాయి, 85 ఏళ్ళు దాటిపోతున్నాయి. మీ దర్శనానికి కోరుకుంటున్నాను. ఈ ఫేస్ టు ఫేస్ ఉండి మీ ద్వారా నేను తెలుసుకుందాం అనుకున్నాను. కానీ స్వామి, రోజులు గడుస్తున్నాయి కానీ శక్తి సాలడం లేదు. శక్తి ఉండదు కూడా. ఎందుకంటే
ఆ, తెచ్చుకున్న పిడికడు ప్రారుద్ధము ఆ, ఆ, ఈ స్వామి. జీవుడికి అంతరించిపోతూ ఉంటుంది. ఆ, అది ఆ, కోరిక ఉంటుంది కానీ మీ దర్శనానికి ఈ ఏదో ఇది అయిపోతున్నారు స్వామి. అందు గురించి ఫోన్ ఫోన్ ద్వారా మీ శబ్దము మీ మాటలు ఎన్ని ఆనందిస్తామనే ఉద్దేశంతో ఆ, ఇక్కడ ఆ, మీరు చెయ్యటానికంటూ ఏదీ లేదు. స్వామి స్వామి గురు ఆలోచన లేకుండా నిశ్చలంగా ఉండండి. ఆ, ఓకే. ఆ, ఏ పని మీదైతే ఆ, ఈ దేహం వచ్చిందో అది జరిగి తీరుతుంది. ఆ, 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 దానికి మీ ఆ. సహజత్వమైన ఆత్మకి ఎట్టి సంబంధము లేదు. లేదు లేదు, కానీ ఆత్మశక్తితోనే ఇది నడుస్తుంది. కాదు 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 కాదు. అట్లనా? ఓకే. ఆత్మ ఆ, జీవుణ్ణి గుర్తించదు. ఆ, ఆ, తాడు పావుని గుర్తించదు. ఆ, ఆ, స్వామి. కానీ పాము భయం కలిగింది కదా. అవును. ఇక్కడ కూడా దేహాత్మ బుద్ధి అనేది ఆ, ఆత్మ నుంచి రాలేదు. ఆ, ఇది ఒక అభూత కల్పన. ఇది ఒక పిశాచం అన్నారు రమణ మహర్షి. ఓకే. ఇప్పుడు ఆత్మతత్వము అంటే ఎలా ఉంటది స్వామి? అదే నేను ఉన్నానన్న అహంస్ఫురణతో ఉంటుంది. ఆ, ఆ, అది మనకు మాటలకు అందదు, బుద్ధికి అందదు, ఆ, మనస్సుకు అందదు, ఇంద్రియాలకు అందదు, అవస్థకు కూడా అందదు. మరి దాన్ని తెలుసుకునే వారు ఎవరున్నారు స్వామి? ఎవ్వరూ లేరు. ఒక ఆత్మకి అంటే ఆత్మే తెలుస్తుంది. తనకు తానే తెలుసుకోగలుగుతాడు. తాడు అనకూడదు, తెలుసుకోగలుగుతాడు అనేవాడు ఉండడు. అచ్చా, తానికే ఆత్మకే తెలుసు. రియలైజేషన్. స్వామి గురుదేవా, గురుదేవా, విను విను విను. ఆ, ఆత్మ ప్రకాశం ఆత్మకే ఉంటుంది, జీవుడికి ఉండదు. మంచిది. ఇక్కడ ఆ, జీవుడు ఏం చేసినా చెయ్యకపోయినా ఆ, ఆత్మని ప్రకాశింప చెయ్యలేడు. ఆ, 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 ఇక్కడ ఎట్లా ఉంటుందంటే సూర్యుడి ఎదుటే ఆ, సృష్టి సాగిపోతుంది, కానీ సూర్యుడు చెప్పడు నేను సృష్టిస్తున్నానని. ఓ, స్వామి నేను ఏమైనా మాట్లాడుతున్నా. ఉమ్. ఇప్పుడు జీవుడు కూడా దేవుడేది శాస్త్రం ధర్మం చెప్తుంది కదా. అసలు చెప్పడు, తప్పునైనా అది. అది ఇప్పుడు జీవుడు దేవుడు రెండు కూడా ఆలోచనలు. ఇప్పుడు ఈ సృష్టి విను 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 విను, తొందరపడద్దు. లేదు లేదు స్వామి. దేహాత్మ బుద్ధి కలిగినప్పుడు ఆ, నీకు జీవుడు జీవభావన కలిగింది. ఆ, దాంట్లో ఇతరులను చూస్తావు, దేవుడు ఉన్నాడు అనుకుంటావు. ఉమ్, దేవుడు నీ ఆలోచన, ఆ, జీవుడు ఆలోచన. ఆ, తీరా చూడబోతే ఆలోచించేవాడు ఎవడు లేడు అక్కడ. ఆ, మరి అది ఎలా వ్యక్తమైతే స్వామి? వ్యక్తము జీవుడికి ఎప్పటికీ కాదు. నేననేది జీవుడు ఇంద్రియాలు సర్వం ఆ, ఈ లేది స్థితిలో, ధ్యాన స్థితిలో, ఏది లేని స్థితిలో, ధ్యానానుభూతిలో ఎలా కలుగుతుంది స్వామి? ఏం కలుగుతుంది? జీవుడికి అసలు అనుభూతి ఉండదు. ఆ, ఆ, పావుకి అనుభూతి ఉండదు తాడని. ఆ, తాడు ఆధారమే పావుకి, ఆ, ఆత్మ ఆధారమే జీవుడికి. కానీ ఆ, ఆ. ఆత్మ అనుభూతి జీవుడికి ఉండదు నాయన. ఆహా, లక్షణం ఇది, జీవుడు లక్షణం ఇది, ఇంద్రియాల లక్షణం ఇది స్వామి అని. స్వామి ఏమనుకోవద్దు, నాకు తోచింది. పంచేంద్రియాలు ఉన్నాయి కదా, దాంట్లో లక్షణాలు తనకు తాను ఉన్నాయి. అలాగే జీవుడి లక్షణం ఇది, అహంకార లక్షణం ఇది, ధ్యాన లక్షణం ఇది, అన్ని లక్షణాలు మనలోనే ఉన్నాయి కదా. ఇదంతా నాయన విను విను. ఆ, ఈ లక్షణాలన్నీ కూడా మానసికాలు. ఓకే. ఇవన్నీ ఓకే. మానసికం, నిజంగా మనస్సుకు లేదు వెతికితే. ఎస్. ఇప్పుడు నువ్వు పావుని వెతికితే పాము లేదు అక్కడ. మరి ఈక్వల్ టు జీవుడు నాయన. మరి ధ్యానములో నిశ్చల స్థితిలో ఇవి ఏవి లేకుండా పోతాయి కదా. అంటే పోవు నాయన, పోవు నాయన, పోవు. సరే స్వామి గురుదేవా. పోవు పోవు. ధ్యానించేవాడు ఉన్నంత వరకు ఏదో ఒక వస్తువుని పట్టుకుని ఉంటావు.
నిద్రిస్తావు, మేల్కొంటావు, కలగంటుంటావు. ఆ, ధ్యానము కూడా నీ స్వరూపానికి అవరోధంగా ఉంటుంది. ఆ, 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 నీ ఆలోచనే ఆత్మ ప్రకాశానికి అడ్డం చెప్పుకున్నారు రమణ మహర్షుల వారు. ఆ, కాబట్టి ఆ, ఈ ద్వైత జ్ఞానం అంతా అజ్ఞానం కింద తీసుకో. ఆ, ఆ, ఇది లేదు అసలు. ఉమ్, నా అనుభవంలో అసలు సృష్టి లేదు, ఆ, జీవుడు లేడు, జగత్తు లేదు, దైవం లేడు. ఆ, మంచిది. ఆ, మరి ఉన్నదేమిటి? ఆత్మ. ఉన్నది జ్ఞానము. ఆ, ఆ జ్ఞానము ప్రకాశంలో సృష్టి ఉండదు నాయన. ఆ, ఆ. మరి మహాత్మా, ఈ సృష్టి ఎలా తయారైంది, ఎట్లా తయారైతుంది మాట ఏమనుకోద్దు. కాదు కాదు, సృష్టి ఉన్నదని సృష్టి చెప్పిందా నీకు? లేదు, శాస్త్రం. శాస్త్రం పక్క పెట్టు, అవి కూడా మానసికాలే నాయన. గురువులు ఋషులు ఇవన్నీ విను చెప్తారు, విను, ఇవన్నీ కూడా మానసికాలు. మానసికమే. ఆ, మరి దేవుడు ఆలోచన, సృష్టి ఆలోచన. ఇప్పుడు గురుదేవ, ఈ ఋషులు మహాత్ములు ఆ ఆ మహాత్ములు లయమైపోయి ప్రత్యక్షంగా వాళ్ళు చూస్తుంటారు కదా. చూడరు చూడరు చూడరు. చూడరా? వాళ్ళు దేహం కాదు, నువ్వు దేహం కాదు, ఇద్దరు మాయలోనే. మరి ఋషులు, కైలాసాలు, వైకుంఠాలు, దేవుడు, ఇదంతా సృష్టి విధానము, అద్వైతము. కదే నాయన, విను విను. ఆ, మనస్సు కల్పించుకున్న విశేషమే తప్ప ఆ, నిజానికి జీవులు గాని, ఋషులు గాని, ఆ. జ్ఞానులు గాని, అజ్ఞానులు గాని లేరు అసలు. మరి ఇప్పుడు స్వామి మహాత్మా, ఆ, 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 ఇది రారా కృష్ణయ్య అని ఒకటి సీరియల్ వస్తుంది మహాత్మా. నాకు తెలియదు అసలు సీరియల్స్ వద్దు, అవన్నీ కట్టు కథలు. ఈ కృష్ణుడి యొక్క అవతారము కల్పన, కృష్ణుడు అవతారం కల్పన. కల్పన. ఇప్పుడు రాముడు కల్పన, కృష్ణుడు కల్పన, ఇప్పుడు నేను కల్పన. ఇప్పుడు నేను మాధవ స్వామి, నేను ఈ మాయ నుంచి సపరేట్ కావాలి అంటే ఏం చేయాలా? నువ్వేం చేయక్కర్లే, ఇది అసత్యమని గుర్తించి ఊరక ఉండు చాలు. అచ్చా, మరి సత్యాన్ని నాకు అర్థమైతే కదా ఇది అసత్యం అని తెలుసుకోవడానికి. సత్యం ప్రకాశంలో నువ్వు లేకుండా పోతావు. నువ్వు చీకటి అనుకో, చీకటి వెలుతురు వస్తే చీకటి ఉంటుంది అక్కడ. కరెక్టే. ఇప్పుడు ఉన్నది వెలుతురే అంటున్నాం కదా స్వామి. అనుకోవటం కాదు, ఉన్నది అనుభవానికి ఆత్మకుంటుంది. అదే ఆ అనుభవం. నేను ఉండదు, జీవుడు మాట స్వామి, ఇంద్రియాలు ఉండదు, ఏది ఉండదు. ధ్యానములో నన్ను నేనే మర్చిపోయి, ప్రపంచం మర్చిపోయి ఏకాగ్రతలో ఉన్నప్పుడు ఆ దివ్య ప్రకాశ తత్వం వ్యక్తమైతది. ఎవరికి వ్యక్తమైతుంది? ఎవరికి వ్యక్తమైతుంది అంటే తనకు తానే. తప్పు తప్పు. మరి నాకు వ్యక్తం కావాలంటే ఎలా? అన్ని ఎవరివో ముందు చూడు, ఉన్నావేమో చూడు, లేవు నువ్వు. లేని వాడికి వ్యక్తం ఏమిటి? లేని జీవుడికి వ్యక్తం ఎట్లా అవుతుంది? జీవుడు లేడు స్వామి, ఏది ఇంద్రియాలు లేదు, నేను లేను అనే స్థితిలో సాధనలో నిమగ్నమైపోయినప్పుడు. సాధన లేదు నాయన, సాధన చేసేవాడు లేడు. ఆత్మ జ్ఞానం సాధించేది కాదు. ఈ రెండు ఆపోజిట్స్. ఆత్మ జ్ఞానం ఉంటే సృష్టి ఉండదు, సృష్టి ఉంటే ఆత్మ జ్ఞానం ఉండదు. మరి ఈ సృష్టి ఎలా తయారైతుంది మహాత్మా? ఎందుకు తయారైతుంది? అసలు సృష్టిని చూసేది ఎవరు? సృష్టి చెప్పిందా ఉన్నట్టు? సూర్యుడు చెప్పాడా ఉన్నట్టు? సూర్యుడు ఉన్నట్టు? ఇప్పుడు ప్రతి దానిలో పరమాత్ముడే ఉన్నాడు అంటున్నాం. పరమాత్మ లేడు అసలు, సృష్టి లేదు. ఉన్నది ఎరుక, ఉన్నది జ్ఞానము. ఇది నా అనుభవం. ఇదంతా కనిపిస్తున్నది ఏమిటి? కనిపిస్తున్నది ఎవరికి? చూడపోతే వాడు లేడు. అదే ఈ కనిపిస్తున్నదంతా ఇంద్రియాల తత్వమే కదా. ఎవరికి కనిపిస్తుంది? ఇంద్రియాలు చూడలేవు. అంటే దేవుడు లేనిది ఈ ఇంద్రియాలకు ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? అసలు ఇంద్రియాలు, దేవుడు, జీవుడు, ఇవన్నీ మానసికమైన ధోరణులు నాయన.
అట్లాగా స్వామి. లేవు అసలు. సరే మహాత్మా, ఒక మాట. ఉమ్. నే- ఎప్పుడన్నా వీలైతే మీకు ఫోన్ చేసి నేను వస్తాను. తప్పకుండా రావచ్చు. స్వామి, ఏదన్నా తప్పులుంటే క్షమించు. తప్పు ఒప్పు లేనే లేవు. ఆ, నేమేంటే నా ఒక కోరిక విధానంలో తెలుసుకుందాం అనే ఒక తపనతో మీకు కొంచెం మీరు చెప్తున్నా గాని కొన్ని అట్లా మాట్లాడాను. నాయనా, తెలుసుకునేది కాదు, తెలియబడేది కాదు. ఆ, ఆ, నువ్వు ఇంద్రియాలతో తెలుసుకున్నట్టుగా ఆ. ఆత్మని ఎవరు తెలుసుకోలేరు. మరి ఎవరు తెలుసుకుంటారు దాన్ని? లేరుగా, ఆత్మకే ప్రకాశం ఉంటుంది అంతవరకు. అదే ఆ ప్రకాశం అని ఎలా చెప్పగలుగుతున్నాము? ఎవరు తెలుసుకున్నారా ఆ ప్రకాశం అని? ఆ ప్రకాశంలో సృష్టి లేకుండా పోయి మళ్ళీ తిరిగి వస్తున్నారు బయటికి. అప్పుడు చెబుతున్నాడు, నేను దేహము కాదు, నేనంటే ఆత్మని చెప్పి రమణ మహర్షి కూడా. ఆ, ఇది దేహం తీసుకెళ్తారు, తగలేస్తారు, అయినా నాకేం పర్వాలేదు అన్నాడు. సరే పరమాత్మ, ఒకసారి మీ దర్శనం చేసుకుంటారు తప్పకుండా. కొంచెం. ఆ, సంతోషం. ఆ? నమస్తే. ప్రశాంతంగా ఉండండి, మౌనంగా ఉండండి చాలు. మీ పాదాలకు నమస్కారం చేస్తున్నాను. సంతోషం, సంతోషం. నమస్తే. మౌనమేశ్వరండి. ఓకే. ఓకే సార్. సర్వాంతరాత్ముడవు శరణాగతుడ నేను, సర్వాపరాధినైతి చాలు చాలునయ్యా, చాలు చాలునయ్యా. సర్వాంతరాత్ముడవు శరణాగతుడ నేను, సర్వాపరాధినైతి చాలు చాలునయ్యా, చాలు చాలునయ్యా. ఊరుకున్న జీవునికి ఒక్కొక్క స్వతంత్రమిచ్చి, కోరేటి అపరాధాలు కొన్ని వేసి. ఊరుకున్న జీవునికి ఒక్కొక్క స్వతంత్రమిచ్చి, కోరేటి అపరాధాలు కొన్ని వేసి. నేరకుంటే నరకము, నేరిచితే స్వర్గమంట. నేరకుంటే నరకము, నేరిచితే స్వర్గమంట. దురువేసే వింతెగాక దోషమెవరిదయ్యా, దోషమెవరిదయ్యా, దోషమెవరిదయ్యా. సర్వాంతరాత్ముడవు శరణాగతుడ నేను, సర్వాపరాధినైతి చాలు చాలునయ్యా, చాలు చాలునయ్యా. మనసు చూడవలసి మాయలు నీవే కప్పి, జనులకు విషయాలు చెవులు చూపి. మనసు చూడవలసి మాయలు నీవే కప్పి, జనులకు విషయాలు చెవులు చూపి. కనుగొంటే మోక్షమిచ్చి, కానకుంటే కర్మమిచ్చి. కనుగొంటే మోక్షమిచ్చి, కానకుంటే కర్మమిచ్చి. ఘనము చేసెగాక విందు కర్తలెవ్వరయ్యా, కర్తలెవ్వరయ్యా, కర్తలెవ్వరయ్యా. సర్వాంతరాత్ముడవు శరణాగతుడ నేను, సర్వాపరాధినైతి చాలు చాలునయ్యా, చాలు చాలునయ్యా. ఉన్నారు ప్రాణులెల్లా ఒక్క నీ గర్భములోనే, కన్న కన్న భ్రమతలే కల్పించి. ఉన్నారు ప్రాణులెల్లా ఒక్క నీ గర్భములోనే, కన్న కన్న భ్రమతలే కల్పించి. ఇన్నిటా శ్రీ వెంకటేశ ఏలితివి మమ్మునిట్టే. ఇన్నిట శ్రీ వెంకటేశ ఏలితివి మమ్మునిట్టే. నిన్ను నన్ను నెంచుకుంటే నీకే తెలుసునయ్యా, నీకే తెలుసునయ్యా,
నీకే తెలుసునయ్యా, నీకే తెలుసునయ్యా, నీకే తెలుసునయ్యా. సర్వాంతరాత్ముడవు శరణాగతుడ నేను, సర్వాపరాధినైతి చాలు చాలునయ్యా, చాలు చాలునయ్యా, చాలు చాలునయ్యా, చాలు చాలునయ్యా, చాలు చాలునయ్యా, చాలు చాలునయ్యా. అమ్మా ప్రసూన, ఈ వ్యక్తిత్వము తనకు తానుగా ఏదీ చెయ్యలేదని, దానికి ఉనికి లేదని, అయినా తాను చేస్తున్నట్టుగా అనుకుంటుందని, అదిగో ఆ గోపురం మీద బొమ్మలాగా అంటూ సూచించారే తప్ప మరొకటి కాదు. ముఖ్యంగా అన్నమయ్య కీర్తించిన, త్యాగరాజు కీర్తించిన, పురంధరదాసు కీర్తించిన, ఎవరు కీర్తించినా అవన్నీ కూడా మానసికమైన ధోరణులు మాత్రమే. అవన్నీ ఊహాజనితములు. నిజానికి చిచ్చడ గ్రంథి అంటూ ఏదీ లేదు. వ్యక్తిత్వాన్ని గురించి చెబుతూ ఆదిశంకరులు ఇటు జడము కాదు, అటు చైతన్యము కాకుండా ఈ వ్యక్తిత్వం ఒకటి తల ఎత్తినట్టుగా ఉంటుందన్నారే తప్ప, మరి ఆ ఉच्चतर శక్తి ఇది ఇచ్చిందని ఎక్కడ చెప్పారు? అసలు ఆ ఉच्चतर శక్తి సృష్టినే గుర్తించదు కదా, జీవుణ్ణి ఎక్కడ గుర్తిస్తుందమ్మా? కాబట్టి ఈ తత్వవశి అనే వాక్యము కూడా ఎప్పుడు చెబుతున్నారు? స్వరూప జ్ఞానము ప్రకాశించిన తరువాత చెబుతున్నారు. ముందుగా అహంకారంతో నీవే అది నీవే అదని అనుకోమని కాదు కదా. అట్లా అనుకుని ప్రయోజనము లేదు. నేనే ఆత్మని, నేనే ఆత్మని, సర్వాంతర్యామిని, అంతర్యామిని అనుకోవటం అది పొరపాటే అవుతుంది కదమ్మా. అసలు మాయ ఎవరు కల్పించారు? పావును ఎవరు కల్పించారు? తాడేమన్నా చెప్పిందా నేను అప్పుడప్పుడు పావును అవుతానని? లేదు కదా. ఉన్న సత్యము అహంస్ఫురణ ఇందాక చెప్పినట్లు సృష్టినే గుర్తించదు. జీవుడిని గుర్తించే ప్రసక్తి లేదు అసలు. మరి జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? అదే ప్రశ్న. నేనెవరన్నది లేనిది ఉన్నట్టుగా కనపడుతుంది కాబట్టి తన మనస్సులో ఒక భగవంతుడు ఉన్నాడని, సృష్టికర్త ఉన్నాడని అనుకోవటం జరిగింది తప్ప, నిజానికి జీవుడు, జగత్తు, ఆ పరమేశ్వరుడు ఈ ముగ్గురు కూడా మాయలో భాగాలే అమ్మా. మూడు ఒకేసారి ఉద్భవిస్తున్నాయి, ఒకేసారి అంతరించిపోతున్నాయి. అసలు కర్మ ఎవరికి? జన్మ ఎవరికి? కర్మ ఫలితాలని నేను ఇస్తానని చెప్పి కృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్పిన విషయం కూడా కాస్త గుర్తుపెట్టుకో తల్లి. ఇక్కడ అర్జునుడితో ఏమంటున్నాడు? అర్జున, నువ్వు నేను పుట్టలేదు, రాజలోకాలు లేవు. మరి కర్మ ఎవరికి? జన్మ ఎవరికి? కర్మ ఫలితాలు ఎవరికి? ఇచ్చేదెవరు? పుచ్చుకునేదెవరు? చాలా వింతగా ఉంటుందమ్మా. కనుక లేనిది ఉన్నట్టుగా గోచరించటమే మాయ అని మనం మాయలో చెప్పుకుంటాం. ఆ చెప్పుకునేటప్పుడు కూడా తాను లేడని అనుకోడు, తాను ఉన్నాడనే భావిస్తాడు. కాకపోతే దేహంగా ఉన్నాడా?
మనసుతో ఉన్నాడా, ఇంద్రియాలతో ఉన్నాడా అనేటువంటిది అవస్థను బట్టి మారుతూ పోతూ ఉన్నదే తప్ప సత్యము ఉన్నానన్న ఎరుకలో ఏ మార్పు ఉండటం లేదమ్మా. ఇక్కడ ఆదిశంకరులు ఇదే మాట అన్నారు, మహర్షుల వారు ఇదే మాట అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ మాయలోకి పిడికడు ప్రార్థనతో వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? కర్తృత్వం చేత, వాసనల చేత, కోరికల చేత, బంధాల చేత. మరి అటువంటి వారు నిజంగా ఉన్నారా? చూడబోతే లేరు. పావు భయం కలిగింది, పావు నిజంగా ఉన్నదా? లేదు కదా. ఇక్కడ కూడా జీవాత్మ భావన అంటే అహంకారము ఆది నుంచి తృణీకరించబడింది అన్నారు రమణ మహర్షుల వారు. అంటే దాని అర్థం ఏమిటి? లేనిది ఉన్నట్టుగా కనపడుతుంది, విచారం చేస్తే దానికి ఉనికి లేనని తేలిపోతుంది. అనుకరము చేత స్వరూప జ్ఞానము, అహం స్మరణ ప్రకాశించిన స్థితిలో మరి జీవుడెక్కడ, జగత్తెక్కడ, నువ్వు అనుకునే ఈశ్వరుడెక్కడ? కాబట్టి ఎవరు ఎవరిని గుర్తించాలి? పాము తాడును గుర్తిస్తుందా, లేదా తాడు పామును అంగీకరిస్తుందా? ఆత్మ జీవుడిని, జగత్తుని, నువ్వు అనుకునే ఈశ్వరుడిని, అంతర్యామిని, సర్వాంతర్యామిని గుర్తించదు. మరి ఎట్లాగండి? ఆ జ్ఞానము తనకు తానే ఉంటుంది. నీవు అనుకుంటున్నావు నువ్వు పరిమితమైన జీవుడివని, దేహానికి పరిమితమైనవని. మహర్షి అంటున్నారు, దేహస్ఫురణ లేకపోయినా ఉన్నావు కదా నిద్రలో అంటున్నారు. ఇవి ద్వైత స్థితిలో మెంగుడు పడేవి కావమ్మా. ముఖ్యంగా కర్మ ఎవరికో చూడబోతే అట్టివాడు లేడు. నీవు కాసేపు నిద్రపోతేనే నీ దేహము, నీ కర్తృత్వము, నీ ఇల్లు వాకిలి, నీ బాధ్యతలు, నీ బంధాలు, నీ ప్రదేశాలు ఏమైనాయి? అన్నీ ఎగిరిపోయినాయి కదా. ఆత్మస్థితిని సాధించేది కాదని చెప్పడం జరిగిందిగా. ఎవరు దేన్ని గుర్తించాలి? పాము తాడును గుర్తిస్తుందా? అదేవిధంగా దేహాత్మ బుద్ధి కలిగిన ఈ మాయాజీవుడు ఎన్నటికీ ఆత్మను గుర్తించలేడు. ఏమ్మా, అర్థమవుతుందా? ఇది ఒక పిశాచము, ఇది ఒక మాయావి, ఉనికి లేనిది, అభూత కల్పన. మరి ఎవరు కల్పించారు ఇది? అహంస్మరణ కల్పించిందా? లేదు కదా. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది? పాము ఎక్కడి నుంచి వచ్చింది? తాడు పాము కాలేదు అక్కడ కూడా. అందుకనే ఆదిశంకరులు ఏమన్నారు? ఇది ఒక భ్రాంతి అంటూ వర్ణించారు. అందుకనే ఆలోచన అంటే ఏమిటో చూడు, ఆలోచించేవాడు ఉన్నాడేమో చూడు. రెండూ లేవని తేలిపోతుంది అహంస్మరణ ప్రకాశించిన స్థితిలో. ఇది నా అనుభవం. నా అనుభవం అంటే ఆత్మ అనుభవం. వ్యక్తిగత అనుభవాలు ఉండవమ్మా. వ్యక్తులు ఎంతో పూజిస్తారు, ప్రార్థిస్తారు,
ఎన్నో రచనలు చేస్తారు. త్యాగరాజులాగా, వీరాబాయిలాగా, సక్కుబాయిలాగా ఎందరో భక్తులు వారి వారి ఆవేశాలను బట్టి ఎన్నో భగవంతుని గురించి ఊహిస్తారు. అదే అంటున్నారు మహర్షులు వారు. నువ్వు ఎలా ఊహిస్తే అలా ఉంటాడు భగవంతుడు. భగవంతుడు ఒక ఆలోచన, దేహం ఆలోచన. ఇంతకీ ఎవరివి ఆలోచనలు చూడబోతే అట్టువాడు ఎవడు లేడు. కాబట్టి నీవు సత్యాన్ని తెలుసుకోవటం కాదమ్మా, సత్య ప్రకాశంలో నీవు లేకుండా పోతావు. ఈ సర్వాన్ని నడిపించేది ఆ ఉच्चतर శక్తి. అదే ఆత్మను, తురీయమను, పరబ్రహ్మమను, పరమేశ్వరుడను, సత్యమను, ధర్మమను, ఏకమను ఎన్ని రకాలుగా చెప్పినా అది నీ మనస్సుకి అందదు, బుద్ధికి అందదు, ద్వైతానికి అందదు, అవస్థాత్రయములకి అందదు, చావు పుట్టుకలకి అందదు. కాబట్టి ఎవరెన్ని రకాలుగా ప్రార్థించిన, భజనలు కీర్తనలు గావించిన అవన్నీ కూడా ఊహాజనితములే తప్ప సత్యాన్ని ఈ మాయా నేను గ్రహించలేదు, ఊహించను లేదు. ఏమని చెబుతున్నారు? జీవో బ్రహ్మైవ నాపరం. ఈ జీవుడు పరబ్రహ్మ విడిగా లేడు అని అంటే అర్థం ఏంటి? జీవుడే పరబ్రహ్మము, విడిగా లేడు. నీవు విడిగా చూస్తున్నంత కాలము సత్యము, అహంస్ఫురణ, ఉच्चतर శక్తి ఉన్నా లేనట్లే నీకు. ఎందుకని? నీ దృష్టి అన్య చింతనలో ఉన్నది. నీవుగా నిలిచి ఉండటం నీ చేతుల్లో లేదు. నీవు తెచ్చుకున్న పిడికెడు ప్రార్థనతో సతమతమవుతూ ఉంటావు. దేవుడు ఉన్నాడని అనుకుంటావు, లేడని అనుకున్నప్పుడు కూడా ఈ అహంకారమే ఉంటుంది. ఉన్నాడు అనేది ఎంత అహంకారమో, లేడు అనేది కూడా అంతే. అంటే అర్థం ఏంటి? భావాలకే పరిమితమై ఉంటుంది, ఆలోచనలకే పరిమితమై ఉంటుంది. అందుకనే ఏమంటున్నారు శంకరులు? జగత్ ఆలోచన, దైవ ఆలోచన, ఇతరుల ఆలోచన, పుట్టుక ఆలోచన, మరణం ఆలోచన, బంధం ఆలోచన, చివరికి మోక్షము కూడా ఆలోచనే. తీరా ఆలోచన అంటే ఏంటో చూడబోతే అక్కడ ఏమీ లేదు. దేహం చెప్పిందే అన్నాడైనా, నేను బలానా అని నువ్వు అంటున్నావు, ఈ దేహం నాదని. అనేవాడి సత్యత్వం ఎంతవరకు నువ్వు విచారిస్తే నీకు ఆన్సర్ తెలియదమ్మా. ఒక అనుగ్రహంతో సత్యము ప్రకాశించినప్పుడు సృష్టి లేని స్థితిలో, జీవుడు లేని స్థితిలో పుట్టేదెవరు, మరణించేదెవరు, గ్రహించేదెవరు, ఆచరించేదెవరు, అనుసరించేదెవరు? అందుకని మహర్షి ఏమంటున్నారు? భావశూన్య సద్భావ సుస్థితి అన్నారు. ఈ సద్భావ సుస్థితి అనుగ్రహంతోనే ఏర్పడుతుంది తప్ప నీవు భావశూన్యానికి వచ్చినా అది ఏర్పడదు తల్లి. నీవు ఆలోచించినా ఆలోచించకపోయినా, మెళకుతో ఉన్నా నిద్రలో ఉన్నా ఆత్మకి ఎట్టి ఇబ్బంది లేదు. సత్య ప్రకాశంలో మార్పులు ఉండదు. అది అన్నడూ బాధితం కాదు. ఇన్ని రకాలుగా మనం ఎందుకు చెప్పుకుంటున్నాము? నీ అవగాహనకి రాదు అనే విషయం చెప్పటానికి, బుద్ధికి అందదు అన్న విషయం చెప్పటానికి.
ఎప్పుడైనా చీకటితో కలిసి ఉన్న వెలుగుంటుందా? అసత్యంతో కలిసిన సత్యం ఉంటుందా? ఉండదు కదా. మాయతో కూడిన సత్యం ఉండదు, చీకటితో కూడిన వెలుగు ఉండదు. అదే మహర్షి కూడా చెప్పింది. సూర్యుడిలో చీకటి లేనట్లు స్వరూప జ్ఞానమందు అహంకారానికి, అజ్ఞానానికి, కర్తృత్వానికి, కర్మలకి, జన్మలకి అవకాశం ఏదన్నారు. కాబట్టి ఇదంతా కూడా దృశ్యమాన ప్రపంచమే తప్ప సత్యము కాదు. మాయను చూచేవాడు మాయలో ఉంటేనే చూస్తాడు. సత్యము మాయాతీతము, ద్వైతానికి అతీతము. అసలు నా అనుభవంలో జీవుడు ఎటుపోయాడో తెలియదు, తల్లిదండ్రులు ఎటుపోయారో తెలియదు, సృష్టి ఉందో లేదో తెలియదు. నీ దేహమే కనపడదు నీకు, అయినా నీకు వచ్చే నష్టం ఏమీ లేదు. ఇప్పుడు కూడా నువ్వు దేహం కాదు, నాది అంటున్నావుగా. ఇదంతా కూడా అహంకారపు చేష్టలు, మానసిక ధోరణులే తప్ప మరొకటి కాదని గుర్తించమ్మా. సందేహం ఎవరికో చూడు, నాకు నేనంటావు. విచారించి చూద్దాం, వాడు ఉన్నాడేమో చూడు. నిశ్చలత్వానికి రా. ఆ అనుగ్రహం ఉంటేనే తప్ప ఆత్మ ప్రకాశించిన స్థితిలోనే నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతుంది. విచారించు. మౌనమే శరణ్యం.